న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనలను అడుగుతుంది ఏంటంటే, వెండి బంగారము ఆస్తి ఐశ్వర్యాలు ఇవి ఏవి కూడా దేవుడు మనలను అడగట్లేదు. ఆయనకి అవి ఏమి కూడా దేవునికి పని లేవు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. ఆయనకు సమస్తమును ఈ భూమి లోబడుతూ ఉంది. ఈ సర్వమును సృష్టించినటువంటి ఆయనకు వెండిని బంగారమును ఆయన కోరుకునేవాడు కాదు కానండి. ఆయన కోరుకునేదల్లా లేక దేవుని ఎదుట మనం ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో ప్రవక్త అయినటువంటి మీకా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట, ఎవరి ఎదుటండి చెప్పండి, ఎవరి ఎదుటండి? దేవుని ఎదుట, మన మనుషుల ఎదుట కాదండి. ఈ రోజున దేవుని ఎదుట మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉందో, దేవుని ఎదుట మన నడవడిక ఎలాగున్నదో, దేవుని ఎదుట మనం ఎలాగున జీవిస్తూ ఉన్నామో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనలను మనము పరిశీలన చేసుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాటలు అంటాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉంది. ఏది ఉత్తమము, ఏది మంచిది, ఏది అన్యాయమైనది, ఏది న్యాయమైనది, ఏది అన్యాయమైనది, ఈ రోజున దేవుని వాక్యము మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేయబడినటువంటి మాటను మనము గైకొని మనం ఎరిగి ఉండి దేవుడు తెలియచేయబడిన మాటను బట్టి మనము నడవగలిగితే, దేవుడు తెలియజేసిన మాటను బట్టి మనము జీవిస్తే, దేవుడు తెలియచేయబడిన వాక్యమును బట్టి మనము మరి సుబుద్ధి గల వారిగా మనము బ్రతికితే మనందరి జీవితాలు కూడా ఆయన ఎప్పుడు దీవెనకరంగానే ఆశీర్వాదకరంగానే ఆయన మనందరినీ కూడా ఉంచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం తెలియజేయబడింది మనకు? దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, దేవుడు చెప్తున్నటువంటి మాట న్యాయముగా ఆయన నడవమని చెప్తూ ఉన్నాడు. ఎలా నడవమంటండి? న్యాయముగా ఆయన నడవమని చెప్తూ ఉన్నాడు. మనలో అన్యాయం అనేది ఏది కూడా మనము కలిగిన వారిగా మనము ఉండకూడదు. న్యాయమైన ప్రవర్తన కలిగిన వారిగా మనము నడవాలి. న్యాయమైనటువంటి ప్రవర్తన కలిగి మనము జీవించాలి. ఈ రోజున అలాంటి న్యాయమైనటువంటి ప్రవర్తన దేశములో ఎక్కడికి వెళ్ళినా కానండి, ఏ ప్రాంతము వెళ్ళినా కానండి, ఎన్ని ఖండాలు దాటి వెళ్ళినా కానండి, న్యాయముగా నడుచుకున్నటువంటి ప్రజలు భూమి మీద అతి కొద్ది మంది మాత్రమే. వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టగలము, వేళ్ళ మీద మాత్రమే లెక్క పెట్టగలము. న్యాయముగా నడుచుకోకుండా నడిచే వారిని మనం లెక్క పెట్టాలంటే మన జీవిత దినములు సరిపోవు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాడంటండి, దేవుని ఎదుట న్యాయంగా నడుచుకోవడం కన్నా అన్యాయంగా నడుచుకోవడానికి మాత్రమే బ్రతుకుతున్నాడు. ఏమండి, న్యాయంగా నడుచుకుంటే మాకు కూడు దొరకదండి. న్యాయంగా నడుచుకుంటే భూమి మీద మేము బ్రతకలేమండి. న్యాయంగా నడుచుకుంటే ఎవరు మమ్మల్ని పట్టించుకోరండి. న్యాయంగా నడిస్తే మేము ఈ లోకంలో మంచివారు అనిపించుకోమండి. అందరితో పాటు కలిసి జీవిస్తేనే అందరూ మమ్మల్ని ప్రేమిస్తారండి. అందుకనే మేము ఏం చేస్తామంటే అందరితో పాటు యథావిధిగానే మేము అలాగన ముందుకి సాగిపోతున్నామని చెప్పి ఏం చేస్తున్నామంటే అండి, ప్రజలందరూ నడిచే మార్గంలోనే నడవసాగుతూ ఉన్నాం. కానీ ఈ ప్రజలందరూ ఎదుట మనం అలాగ నడవసాగలిగితే ఈ ప్రజలు మనము పెట్టే దానిని బట్టి మంచివారు అంటారు. మనం పెట్టే దానిని బట్టి వారు చాలా గొప్పవారండి, వారు మనకి పెట్టిన దానిని బట్టి అండి వారిలో ఎంత ప్రేమ దాగి ఉందని చెప్పేసి మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమను పంచుకుంటూ ఉంటాం. అదే మనకు పెట్టని వారు ఉన్నారనుకోండి, కనీసం ఆ ఇంటికి వెళ్తే గుక్కడి మంచినీళ్ళు కూడా ఎవరైనా అసలని, అలాగని ఇంటికి వెళ్ళామనుకోండి కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా వేయరండి అసలని అని చెప్పేటువంటి వారిగా ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు. ఇవన్నీ లోకానుసారమైనటువంటి నడవడిక, లోకానుసారమైనటువంటి జీవితం. ఈ జీవితం అంతా కూడా
దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీ దేవుడైన యెహోవా ఎదుట మాత్రమే నీవు నేను న్యాయంగా నడుచుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని ఎదుట మనం న్యాయంగా నడవాలి. ఎందుకంటే ఒక దినాన ఆయన మనం నడిచే నడవడికను బట్టి ఆయన మనకి ఎదుటనే తీర్పు తీరుస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక.